అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నర్సరావుపేట ప్రాంత ప్రజలకు, అలానే పల్నాడు జిల్లా వాసులకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పండక్కి రైతులు తమ పండించిన పంటను ఇంటికి తీసుకొచ్చే వేళ, అట్లానే రైతు కూలీలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, అన్ని వర్గాల ప్రజలు కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా తమ కుటుంబంతో ఈ యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పండగ మనకు వచ్చే పండగలన్నింటిలో కూడా అతిపెద్ద పండగ. ఈ పండగకి అందరూ కూడా బంధువుల్ని ఇంటికి పిలిపించుకొని, ఇంటికి వచ్చి తమ బిడ్డలు ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాలని కూడా ఇంటికి చేరుకొని అందరూ సంతోషంగా, ఆనందంగా గడిపే పండగ. ఖచ్చితంగా మన సాంప్రదాయాలకి, మన విలువలకి, మన కుటుంబ నేపథ్యానికి ఒక ప్రతీకగా నిలిచే పండగ ఈ సంక్రాంతి పండగ. మీరందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.